హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటో బ్లాగ్స్. ఇందాక బిహెచ్ఎల్ స్కూల్ దగ్గర అయితే ఒక ఫోటో దిగేసిన, అయితే లైట్గా చిన్న చినుకులు పడ్డాయి. ఇక కెమెరా తీసి లోపల పెట్టేసి ఇక బిహెచ్ఎల్ నుంచి అట్లా అశోక్ నగర్ ఉంటుంది కదా, అశోక్ నగర్ నుంచి ఇట్లా వచ్చినాయి. అశోక్ నగర్, బీరంగూడ, ఆర్సీపురం, పటంచేర్. ఇగో పటంచేర్ దగ్గర ఉన్నాం. స్కూల్ నెంబర్ 12 అయితే కవర్ చేసినాం బ్రో. మన లెక్క ప్రకారం అబ్బా చినుకులు పడుతున్నాయి బ్రో. కెమెరా ఓకే కానీ మైకు, డీజేఐ మైకు అది ఇట్లా పూలు ఉంటుంది కదా, మీ నీళ్ళు పడితే ఖరాబ్ అవుతున్నది. ఏదో చేస్తున్నాం మనం, ఏం జుగాడు గిగాడు. ట్రావెలింగ్ చేస్తే చాలా ఐడియాలు, కొత్త ఐడియాలు వస్తాయి. మనం ఏమో డైలీ డ్యూటీ చేస్తాం, ఈ వారంలో మోటో బ్లాగింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ మీదనే ఉంటుంది మన మైండ్ అంతా. ఇక డైలీ అబ్బా చినుకులు పడుతున్నాయి బ్రో, చూసిరా? దేవుడా, ఈరోజు స్కూల్లో ఒక 2-3 అన్న కవర్ చేద్దామంటే అయితేనే లేదు. పటంచేరు నుంచి లెఫ్ట్ తీసుకుందాం లోపలికి. లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ కొల్లూరు రోడ్డు కలుద్దాం. కొల్లూరు కలిసి అట్లా వెలిమేలపాటి ఏమైనా స్కూల్స్ ఉంటే కవర్ చేద్దాం అనుకుంటే ఇదేందో మరి వర్షం ఇట్లా. ఇక్కడ ఫ్లైఓవర్ అయిందంటే ఇంత ట్రాఫిక్ జామ్ ఉండదు బ్రో. ఇక చూస్తున్నారు కదా, అట్లా పోతే ఇక హైవే వెళ్ళిపోవచ్చు ఇస్నాపూర్. ఇగో పటంచేర్ కమాన్ లోపల నుంచి శంకర్పల్లి రోడ్డు. అబ్బా ఏడ చిన్న బస్ స్టాప్ లాగా కూడా లేదు ఇక్కడ ఆగుదామంటే. ఇగో వర్షం కూడా ఎట్లా పడుతుంది. ఈడ కూడా ఒక మాత టెంపుల్ ఉంటుంది బ్రో, ఆడ కూడా దావత్లు అవుతుంది. అదే ఇట్లా మన కాళీ మందిరు, గండి మైసమ్మ, మైసి గండి ఉంటాయి కదా, అట్లాంటి టెంపుల్స్. ఓ టెంపుల్ ఈడ కూడా ఉన్నది, ఏదో పేరు ఉంటుంది, నేను మర్చిపోయినా. ఒకసారి మేము కూడా వచ్చినాం వీడికి. దర్బార్ మైసమ్మ అని అనుకుంటా. దర్బార్ మైసమ్మనేనా? కరెక్టా రాంగో మీరు కామెంట్ చేయండి. అరే చూసిరా బ్రో, 100 మీటర్స్ కూడా రాలే ఈ మధ్యలో. ఈసారి ఏమైనా వర్షాలు తక్కువన్నాయి బ్రో నిజంగా. చూద్దాం ఇక మనం ఇట్లా పటంచేరు ఇట్లా లోపల నుంచి ఒట్టినావులపల్లి, స్టేషన్ నావులపల్లి ఏదో ఊరు ఉంటుంది, స్కూల్ కవర్ చేయడానికి. చూద్దాం ఇక, అది దా మ్యాటర్.